హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. జీవో నంబర్ 46ను రద్దు చేయాల్సిందే. ప్రజాభవన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్న టీఎస్ఎస్పీ అభ్యర్థులు. ప్రజాభవన్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన. సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే మీరు హెడ్డింగ్ చూడొచ్చండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రజాభవన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్న టీఎస్పీఎస్సీ అభ్యర్థులు. ఇక్కడ మీరు చూడొచ్చండి, వీళ్ళందరూ కూడా మనకు నిన్న ప్రజాభవన్లో అయితే వాళ్ళ యొక్క అభ్యర్థులు అయితే తెలపడం జరిగింది. ఏదైతే మనకు జీవో నంబర్ 46 ఉందో దాని ద్వారా మేము నష్టపోయామంటూ ప్రజాభవన్లో అయితే అభ్యర్థులు అందరూ రావడం అయితే అక్కడికి అయితే జరిగిందండి. ప్రజాభవన్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన. సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం అయిన బట్టి మార్క్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టీఎస్ఎస్పీ అండి. ఏది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి జీవో నంబర్ 46 అండి. ఓకేనా, జీవో నంబర్ 46 రద్దు చేయాలనే డిమాండ్పై నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జిల్లాలకు చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్ చేరుకొని శుక్రవారం అండి, ఎప్పుడు మనకు నిన్న శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారు. ప్రజావాణి నిర్వహించే హాలులో కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం అండి, ఎవరు డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడారు. ఓకేనా, డిప్యూటీ సీఎం వారిని పిలిపించుకొని మాట్లాడారు. ఈ జీవో కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు బట్టి దృష్టికి తీసుకొచ్చారు. ఓకేనా, ఏదైతే జీవో నంబర్ 46 ఉందో దాని ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అయితే తీవ్ర నష్టం జరుగుతుందని మన డిప్యూటీ సీఎం అయిన బట్టి మార్కకైతే వీళ్ళు తెలియజేయడం జరిగింది. 2016-18 నోటిఫికేషన్ల టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసిన మాదిరిగానే ఇప్పుడు భర్తీ చేయాలని వారు కోరారు. ఓకేనా, 2018 అండ్ 16లో ఏ విధంగా అయితే టీఎస్ఎస్పీ బెటాలియన్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరారు. సమస్య తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పరిష్కార మార్గం చూడాలని డిప్యూటీ సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఓకేనా, ఇదైతే మనకు డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు నిరుద్యోగులకైతే మంచి శుభార్తగా మనము చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.